హలో వ్యూయర్స్. కార్తిక్ పరిచయం అవసరం లేని హీరో. భారతీరాజా సినిమా అలగేల్ ఒవెత్తెల సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కార్తిక్ తండ్రి ఆర్ మధురన్ తమిళ్లో 70లలో అగ్రనటుడు. తమిళ్లో సుమారు 100 సినిమాల్లో యాక్ట్ చేశారు. కార్తిక్ తమిళ్లో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగారు. తెలుగులో కార్తిక్ నటించిన అభినందన సినిమా తెలుగు ఇండస్ట్రీ ప్రేమ కథలలో ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోతోంది. అభినందన సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్నే. కార్తిక్ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఫ్యామిలీ హీరోగా కూడా హిట్ సినిమాలో నటించారు. కార్తిక్ ప్రభుతో కలిసి నటించిన అగ్నినాతిచరాం తెలుగులో ఘర్షణగా 72 భాషల్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కార్తిక్ నటనకు తమిళనాడు స్టేట్ అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వరించింది. కార్తిక్ తెలుగులో మొదటి సినిమా సీతాకోకచిలుక, ఆ తర్వాత అన్వేషణ, పుణ్యశ్రీ, గోపాలరావు గారు అబ్బాయి, మగరాయుడు వంటి సినిమాలో నటించాడు. సినిమాలో అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకున్న కార్తిక్కి ఏఐడిఎంకే పార్టీ టికెట్ నిరాకరించడంతో కార్తిక్ సొంతంగా ఏఎన్ఎంకే పార్టీని అనౌన్స్ చేశాడు. 2011 తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్లో 25 నుంచి 40 స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కార్తిక్ ఓడిపోయారు. కార్తిక్ హీరోయిన్ రాగిణిని 1988లో వివాహం చేసుకున్నారు. రాగిణి తమిళ్లో సొలై కుయిల్ అనే సినిమాలో కార్తిక్ హీరోయిన్గా నటించింది. కార్తిక్ రాగిణికి గౌతమ్ కార్తిక్, జ్ఞాన కార్తిక్ అనే 2 కొడుకులున్నారు. కార్తిక్ హీరోయిన్ రాగిణితో పాటు ఆమె చెల్లెలు రతిని కూడా 1993లో వివాహం చేసుకున్నారు. చెల్లెల్ని చేసుకోవడానికి సరైన కారణాలు మాత్రం బయటికి రాలేదు. కార్తీక్ రెండో భార్య రతికి కూడా తిరణ్ కార్తిక్ అనే కొడుకున్నారు. మొదటి భార్య రాగిణి కొడుకు గౌతమ్ని మణిరత్నం తీసిన కడలి మూవీతో హీరోగా పరిచయం చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. గౌతమ్ ఆ తర్వాత 3 సినిమాల్లో నటించాడు. ఏదీ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయినా నటుడుగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017లో గౌతమ్ 5 సినిమాల్లో నటిస్తున్నాడు.